మీరెప్పుడైనా గమనించారా, ఈ రోజుల్లో చాలా తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడుతోంది? ప్రజలంటారు తనావుంది, ఆహారం సరిగ్గా లేదు, వయసు పెరుగుతోంది అని. కాని మీరెప్పుడైనా ఆలోచించారా, దీని కారణం తలపై కాకుండా శరీరంలోనే ఒక చాలా లోతైన రహస్యమైన కేంద్రంలో దాగి ఉండవచ్చు అని? మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. నాభి కేవలం శరీర మధ్యభాగం మాత్రమే కాదు, జీవనశక్తి యొక్క ద్వారం కూడా. ఈ శక్తి బలహీనమైతే దాని మొదటి సంకేతం జుట్టులో కనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో పంచుకుంటాను నాభి మరియు తెల్ల జుట్టు మధ్య ఉన్న ఆ రహస్యాన్ని. దీనిని మన అమ్మమ్మలు నానమ్మలు తెలుసుకున్నారు, కాని మనం మరచిపోతున్నాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ జ్ఞానం కేవలం జుట్టు కోసం మాత్రమే కాదు, మీ మొత్తం జీవనశక్తి కోసం కూడా. ప్రాచీన గ్రంథాల్లో నాభిని జీవనద్వారమని చెప్పారు. తల్లి గర్భంలో నాభి అదే స్థానం, ఎక్కడి నుండి మనకు పోషణ, శక్తి, ప్రాణం లభించాయి. యోగా మరియు ఆయుర్వేదం ప్రకారం నాభి ప్రాంతం మణిపూర చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణత్వం, జీర్ణక్రియ మరియు పోషణ వితరణను నియంత్రిస్తుంది. ఈ కేంద్రం బలహీనమైతే శరీరం పైభాగాలకు పూర్తి పోషణ చేరదు, మరియు మొదటి ప్రభావం జుట్టు రంగుపై పడుతుంది, తెల్ల జుట్టు రావడం. తెల్ల జుట్టు రావడానికి ప్రాచీన దృక్పథం. ఈ రోజుల జీవనశైలిలో చాలా చల్లని నీళ్లు తాగడం, ముఖ్యంగా ఉదయం, రాత్రి ఆలస్యంగా భోజనం లేదా భారీ ఆహారం, నిరంతరం కూర్చుని పనిచేయడం, కదలిక లేకపోవడం, నాభిని ఎల్లప్పుడూ కప్పి ఉంచడం, ఒత్తిడి మరియు ఆందోళనను కడుపులో దాచడం, నాభి ప్రాంతానికి తేలా లేదా స్పర్శ లేకపోవడం, ఇవన్నీ నాభిని నేరుగా ప్రభావితం చేస్తాయి. నాభి బలహీనమైతే శరీర ఉష్ణత్వం సమతుల్యం కాదు, జుట్టు వేర్ల వరకు పోషణ చేరదు, సహజ రంగు ఇచ్చే తత్వం బలహీనమవుతుంది, క్రమంగా జుట్టు తన నలుపు రంగును కోల్పోతుంది. ఇది ఏ రోగం కాదు, ఇది శరీరం యొక్క సంకేతమేమిటంటే లోపల సమతుల్యం భంగమైంది. నాభి మరియు జుట్టు శక్తి సంబంధం. ప్రాచీన విశ్వాసం ప్రకారం నాభి నుండి ఒక సూక్ష్మశక్తి నాడీ వెన్నుముక ద్వారా మెదడు మరియు తల వరకు వెళ్తుంది. ఈ నాడి జుట్టు వేర్లకు జీవనమిస్తుంది. నాభి ఎండిపోయినా, చల్లగా లేదా బలహీనమైనా ఈ శక్తి పూర్తి బలంతో పైకి చేరదు. ఫలితంగా జుట్టు సమయానికి ముందే తెల్లబడుతుంది. అందుకే పూర్వకాలంలో తెల్ల జుట్టుకు మాత్రమే కాదు, నాభికి కూడా తేల రాసేవారు. ప్రాచీన నాభి సంరక్షణ విధానం. మన పూర్వీకులు నమ్మేవారు, నాభి ఆరోగ్యంగా ఉంటే అర్ధశరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు నాభిలో కొన్ని బొట్లు శుద్ధమైన తేల రాయడం ఒక సాధారణ సంప్రదాయం. ఇది ఏ మాయాజాలం కాదు, శరీరానికి తనను తాను సమతుల్యం చేసుకోమని గుర్తుచేసే విధానం. ఈ ప్రక్రియ క్రమంగా శరీర ఉష్ణత్వం, పోషణ మరియు శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఏ తెల్ల జుట్టు కోసం ఉత్తమంగా పరిగణించబడుతుంది? ప్రాచీన సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరికీ ఒకే తెల్ల చెప్పలేదు, ఎందుకంటే ప్రతి శరీర ప్రకృతి భిన్నంగా ఉంటుంది. కాని జుట్టు మరియు నాభి సంరక్షణకు కొన్ని తెల్లలను ప్రత్యేకంగా సమతుల్యకారిగా పరిగణించారు. నువ్వుల నూనె, సెసమీ ఆయిల్ అత్యధికంగా ఉపయోగించబడింది. శరీర చల్లదనాన్ని సమతుల్యం చేస్తుంది, నాభి ప్రాంతాన్ని సక్రియం చేయడంలో సహాయపడుతుంది, బలహీనమైన వేర్లకు పోషణ ఇస్తుందని సంప్రదాయ విశ్వాసం. చాలామందికి ఇదే మొదటి ఎంపిక. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. శరీరం ఎక్కువ వేడిగా ఉండేవారు, జుట్టు చాలా ఎండిపోయినా లేదా సన్నగా ఉండేవారు వేసవికాలంలో లేదా తిల్ నూనె బరువుగా అనిపిస్తే దీనిని ఎంచుకోవచ్చు. బాదం నూనె, ఆల్మండ్ ఆయిల్. చాలా బలహీనత, అలసట, ఎండిపోయిన స్థితిలో వారానికి పరిమిత మొత్తంలో సహాయపడుతుంది. తెల్ల ఎలా రాయాలి? నాభి విధానం. రాత్రి నిద్రపోయే ముందు నాభిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఎంచుకున్న నూనెలో 2-3 బొట్లు నాభిలో వేయండి. తేలికగా గడియారం దిశలో కొన్ని సెకండ్లు తిప్పండి. ఆ తర్వాత సుఖంగా నిద్రపోండి. ఎన్ని రోజులు రాయాలి? ప్రాచీన అనుభవం ప్రకారం నిరంతరం 21 రోజులు నూనె రాసే సంప్రదాయం చెప్పబడింది. ఈ సమయం శరీరానికి సంకేతమివ్వడానికి సరిపోతుంది. ఎన్ని రోజుల గ్యాప్ ఉంచాలి? 21 రోజులు పూర్తయ్యాక 7 నుండి 10 రోజుల వ్యవధి తప్పకుండా ఉంచాలి. ఈ వ్యవధి శరీరం స్వయంగా సమతుల్యం నిర్వహించడం నేర్చుకోవడానికి. అవసరమైతే మళ్లీ 21 రోజుల చక్రాన్ని పునరావృతం చేయవచ్చు. ఎవరూ ఈ ఉపాయం చేయకూడదు. కొన్ని పరిస్థితుల్లో ఈ సంప్రదాయ విధానాన్ని అనువదించవద్దని సలహా ఇస్తారు. గర్భాధారణ సమయంలో, నాభిలో ఏదైనా గాయం, ఇన్ఫెక్షన్ లేదా శస్త్రచికిత్స, అత్యధిక అలర్జీ లేదా చర్మ సున్నితత్వం, చాలా ఎక్కువ జ్వరం లేదా తీవ్ర అనారోగ్యం, ఋతుక్రమ సమయంలో, ఇలాంటి స్థితుల్లో శరీరానికి ముందు పూర్తి విశ్రాంతి ఇవ్వడం అవసరం.
గుర్తుంచుకోండి, ఇది ఏ మందు ప్రత్యామ్నాయం కాదు, శరీరంతో సహకరించే ఒక శాంతమైన, సరళమైన సంప్రదాయం. ప్రకృతి నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ లోతుగా పనిచేస్తుంది. ఎప్పుడూ ఎలా మార్పు కనిపిస్తుంది? గమనించండి, ఇది ఒక రాత్రి మాయాజాలం కాదు. ప్రాచీన ఉపాయాలు ఓపిక కోరుతాయి. నిరంతరంగా కొన్ని వారాల్లో చాలామందికి జుట్టు ఎండిపోవడం తగ్గడం, రాలడం తగ్గడం, తెల్లబడే వేగం నెమ్మది కావడం కనిపిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి సమతుల్యం వైపు తిరిగి వస్తోందని సంకేతం. గుర్తుంచుకోండి, శరీరం ఎప్పుడూ అకస్మాత్తుగా ఏమీ చెయ్యదు. జుట్టు తెల్లబడినప్పుడు అది కేవలం బాహ్య మార్పు మాత్రమే కాదు, లోపలి నుండి వచ్చిన ఒక చిన్న సందేశం. ప్రాచీన జ్ఞానం మనకు నేర్పుతుంది, లక్షణం చూసి సమతుల్యమనుసరించండి. నాభి సంరక్షణ ఏ మాయాజాలం కాదు, తన శరీరంతో మళ్లీ అనుసంధానం కావడానికి ఒక శాంతమైన, సరళమైన మార్గం. మీరు మీ శరీరానికి గౌరవం, ప్రేమ, ఓపిక ఇస్తే అది కూడా నెమ్మదిగా మీకు సహాయం చేయడం మొదలుపెడుతుంది. ఈ వీడియో మీకు మీ అమ్మమ్మ లేదా నానమ్మ ఏదో ఒక మాటను గుర్తుచేసిందా, లేదా లోపలి నుండి సుఖమనిపించిందా అంటే ఈ జ్ఞానం మీకు సరైన సమయంలో చేరినట్టు అర్థం. కామెంట్లో ఒక చిన్న పదం రాయండి, నేను నా శరీరాన్ని వింటాను, లేదా ఐ లిసన్ టు మై బాడీ. మీ ఈ ఒక్క వాక్యం నన్ను మాత్రమే కాదు, ఈ వీడియో చూసే మిగతా వ్యక్తులను కూడా లోపలి నుండి అనుసంధానం చేస్తుంది. వీడియోను మీ ప్రియమైన వారితో తప్పకుండా షేర్ చేయండి, వారిని మీరు నిజంగా ఆరోగ్యవంతంగా, సమతుల్యంగా చూడాలనుకుంటున్నారో. రాధామాధవ కృప మీపైన, మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉండాలి. మళ్ళీ కలుద్దాం మరొక ప్రాచీన రహస్యంతో. అంతవరకు స్వయంతో అనుసంధానం అయ్యి ఉండండి. థ్యాంక్ యూ.